ఆడియన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, నేను చదువుతాను. అమ్మాయి పేరు గ్లోరీ ఏంజల్, గోకవరం నుంచి మనకి పెట్టారు క్వశ్చన్. అపోస్తులలో అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీలు లేరు, కావున స్త్రీ సువార్త చెప్పడం క్రీస్తుకు ఇష్టం లేదు అని నాతో చాలామంది వాదించారు. ఇది నిజమా? వివరించగలరు? రైట్, మీరేమంటారు? మీరు చెప్పండి అన్న. నేను చెప్తాను, మీరేమంటారు కూడా చెప్పండి. నన్ను ఆపలేరు అసలు, చెప్తానే ఉంటాను. నా భార్య అంటది, వీడు పెద్ద వాగుడుకాయ, మొదలు పెడితే మాటతోనే ఉంటాడు అంటది. కాబట్టి నేను కొంచెం గాలి పీల్చుకుంటాను. మీరేమంటారు? అపోస్తులు వాక్యం ప్రకటించారు, అపోస్తులు క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అయితే అపోస్తులతో పాటు చాలా మంది స్త్రీలు మనకి కనిపించరు, కానీ చాలా మంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు సువార్త పరిచర్యలో. వాళ్ళ పేర్లు చాలా లిఖితమయ్యాయి బైబిల్ గ్రంథంలో. సో ఇదొక్కటి అపోస్తులకు మాత్రం సంబంధించిందని నేను అనుకోవట్లేదన్నా. ఓకే, సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలులుగానే పిలిచారు. ప్రసిద్ధికెక్కిన అపోస్తలులలోనే ప్రసిద్ధికెక్కిన అంటే ఒక 11 మంది అపోస్తలులు ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా. సో అపోస్తలులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే, వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్య పరిచర్య చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ అపోస్తలుల ద్వారా వాక్యం విన్న మనము వాక్య పరిచర్య చేయాల్సిందే. సో వాక్య పరిచర్యకు అపోస్తలత్వానికి, సువార్త పరిచర్యకు అపోస్తలత్వానికి సంబంధం లేదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సంబడి దట్ ఈస్ సెంట్, పంపబడినవాడు. క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలులని పిలుస్తారు. ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను. ఏంటి ఇంతకు సువార్త అంటే? మనం చెప్పే సువార్త ఏంటి? మరణం చచ్చిపోయింది, ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా. పునరుత్థానం అంతే కదా. మొట్టమొదట పునరుత్థానం అపోస్తలులకు తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియా, స్త్రీ అన్న కదా. సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటదన్న. కరెక్ట్, వాళ్ళు నమ్మలేకపోయారు. కరెక్ట్. అంటే అపోస్తలులకే అపోస్తలురాలు ఈమె పంపబడింది. నీకు అర్థమవుతుందా? ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్. ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని, ఒకవేళ ఓట్లు ఉంటే, ఆ రోజుల్లో లేవు, ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే, ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలిలియలో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా, తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరిని ఎన్నుకుంటున్నాడు? స్త్రీని ఎన్నుకుంటున్నాడు. ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న, సారీ అన్న, అందులో అంటారు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని ఉంటుంది. అంటే అపోస్తలులు చాలా మంది ఆనాడు పురుషులు నమ్మలేదు అనే మాట రాయబడింది. కరెక్ట్. అదే మాట మత్తయి సువార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని 500కు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలామంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించారు. సందేహించేవారు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు. స్త్రీలు అక్కడే ఉన్నారు, స్త్రీలు చూస్తూ ఉన్నారు. నిజమైన లేకపోతే సిలువ యొక్క యాగానికి, సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉన్నారు రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు. వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి? సో గ్లోరీ నా అమ్మాయి పేరు గ్లోరీ గారు, భేషుగ్గా సువార్త చెప్పండి, నోరు తెరిచి సువార్త చెప్పండి. నాకు తెలిసినంత వరకు
ప్రభువు సువార్త సేవలో, అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా. కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చారు. సో డోంట్ స్టాప్, కంటిన్యూ.